జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. అప్పుడు ఆలయంలోకి వెళ్ళి మీరు ప్రదక్షిణ మార్గంలోకి వెళ్తే ఎడం పక్క మీకు సత్యనారాయణ స్వామి ఆలయం వస్తుంది. మొట్టమొదట పెద్ద మూర్తి ఉంటుంది, నిన్న మీరు చూసే ఉంటారు. ఆ సత్యనారాయణ స్వామి 6 అడుగులు ఉండి చాలా అద్భుతంగా చెప్పుకుంటుంది. మన బేలూరు చెన్నకేశవుడిలా ఉంటాడు ఆయన. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అసలు కూర్చోగలిగితే పౌర్ణమి రోజు అలా కొన్ని తిథుల్లో జరుగుతుంది. అపూర్వమైన ఫలితం వస్తుంది. తర్వాత కల్పవృక్షం. మీరు ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా, మీరు గమనించారో లేదో 2 కల్పవృక్షాలు కనిపించాయి మీకు. ఒకటేమో పెద్దది, ఇంకొకటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక చోట పుట్ లాంటి దాంట్లో చిన్నది ఉంది కదా. ఇది ఏమిటంటే కల్పవృక్షాలకి, ఆ 2 కల్పవృక్షాలకి వెనకాల వటపురుషుడు అని ఒక శక్తి అనమాట, దేవతా ఏదైనా కోరుకుని ఒక రాయిని దానికి కడితే కనుక ఆయన తీరుస్తాడు ఆ కోరిక అని చాలా మందికి నిదర్శనాలు కనిపించేవి. అందుకే మీరు దానికి చూస్తే కొన్ని వేల రాళ్ళు కట్టి ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు కట్ చేసేసి మళ్ళీ పక్కన వేసేస్తుంటారు, మళ్ళీ కట్టేస్తూ ఉంటారు జనాలు. 2 వటవృక్షాల్లో దేనికి కట్టినా అలా ఉంటుంది. మనకి దేశంలో 4 గొప్ప వటవృక్షాలు ఉన్నాయి అని చెప్తారు. తెలుసా? మొట్టమొదటిది అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది గయలో ఉంది. గయలో ఒక వటవృక్షం ఉంది. అది మన శ్రాద్ధం పెట్టేటప్పుడు కూడా అందులో ఏగో విష్ణురు మహద్భూతం పృథుగ్భూతాన్ అనేకశః వ్యాప్త లోకాత్మ భుంతే విశ్వభుక్ అని అక్కడ ఇయం భూర్గయ భోక్త ఏష బ్రాహ్మణ అక్షయ వటఛాయే శ్రీ జనార్దన వాసుదేవ ప్రియతాం అని శ్రాద్ధంలో ఒక మంత్రం ఉంది. ఆ గయ అక్షయ వటం చాలా గొప్పది. అలాగనే ప్రయాగలో ఒక అక్షయ వటం ఉంది. మూడవది శ్రీలంకలో నికుంభిల వటము అని ఉంటుంది. గయలో ఉన్నదాన్ని అక్షయ వటం అంటారు, ప్రయాగలో ఉన్నదాన్ని పంచవటం అంటారు, శ్రీలంకలో నికుంభిల వటం అని ఉంది. అంటే అప్పుడు మన దేశంలో కలిసి ఉండేదేమో శ్రీలంక. నాలుగవది పూరిలో ఉన్న కల్పవృక్షం. ఈ కల్పవృక్షము ఈ ఇంద్రజుమ్నుడి కన్నా జగన్నాథుడి ఆలయం కన్నా ముందే అక్కడ ఉన్నదన్నమాట. చాలా శక్తివంతమైనది ఇది. మొత్తం ప్రళయం వచ్చి మునిగిపోయినా సరే ఈ వృక్షం మాత్రం అలాగే ఉంటుంది. ఆకు మీద వటపత్ర సాయి తేలుతూ ఉంటాడు అని మార్కండేయ మహర్షికి వటపత్ర సాయి కనిపించే కథ మీకు తెలుసు కదా, పురాణాల్లో వినే ఉంటారు. జరిగిన సంఘటన ఇక్కడ అని చెప్తారు. దానికి గుర్తుగా మీరు ఆ కల్పవృక్షం కింద చూస్తే ఒక చిన్న గూట్లో వటపత్ర సాయి ఆలయం ఉంది, దానికోసం కట్టింది. ఆ తరువాత ఆ 2 కల్పవృక్షాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఆ వటపత్ర సాయి సరిగ్గా కనిపించకపోతే ఏం చేయాలంటే ఆ 2వ కల్పవృక్షం ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అది కిందకు ఉంటుంది ఇలా, దాని కింద నుంచి ఒంగుని లోపలికి వెళ్ళారంటే లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఆ వటపత్ర సాయి ఇంట్లో ఉన్నాడు. ఆయన అయితే మనం ముట్టుకోవచ్చు. ఈ మొట్టమొదటి దాంట్లో తలుపులు వేసేసారు కానీ రెండో దాంట్లో ముట్టుకోవచ్చు. ఈ మొట్టమొదటి దాని దగ్గర మీరు గమనిస్తే కనుక ఆ వటపత్ర సాయికి ముందు ఒక మండపంలో 2 పాదాలు ఉంటాయి. అవి మార్కండేయ మహర్షి పాదాలు. అంటే ఆయనకి అక్కడ కనిపించేడు అనడానికి గుర్తుగా అక్కడ పెట్టారు. అలా ప్రతి చిన్నదాని వెనకాల ఒక రహస్యం ఉంది. ఇప్పుడు దీని ఎదురుగుండా మీకు ఈ మూర్తిని చూస్తారా మీరు? కల్పవృక్షానికి ఎదురుగుండాను ఈయనని వటపతిత పావన అని పిలుస్తారు. నేను 3 పతిత పావనలు ఉన్నారని చెప్పాను కదా, ఈయన 3వ ఆయన. ఈయన అచ్చం జగన్నాథుడిలాగే ఉంటాడు, అంత పెద్దగా ఉంటాడు, దారుమూర్తి. ఈయన ప్రత్యేకత ఏమిటండి అంటే, మహమ్మదీయులు ఒకసారి దండయాత్ర చేసినప్పుడు అసలు మూర్తులకి ముందు ఒక గోడ కట్టేసి రాతి గోడ ఈయన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. పెట్టేసరికి ఈయనే అసలు మూర్తి అనుకుని తీసుకువెళ్ళి వాళ్ళు ధ్వంసం చేసేసారు. తర్వాత మళ్ళీ జగన్నాథ మూర్తిని పైకి తీసుకొచ్చారు. దాంతో ఈయన్ని జగన్నాథుడితో సమానంగా కొలుస్తారు, ఈయన వటపతిత పావనుడు. అలాగే ఇంకో విషయం ఏం జరిగిందంటే 1768లో కాలాపహాడ్ అని ఒకడు పూరి మీద దాడి చేశాడు. చాలా ఘోరాలు ఎన్నో చేశాడు పూరిలోన కాలాపహాడ్. చేసినప్పుడు వాడు ఏకంగా ఏం చేశాడు, పెద్ద జగన్నాథుడి విగ్రహాన్ని ఎత్తుకుపోయాడు. జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్రాదేవిని ఎత్తుకుపోయి ఒక చోటకి తీసుకువెళ్ళి నది పక్కన పెట్టి దానిపైన తైలం వేసి అంటించేసాడు విగ్రహాన్ని. దుర్మార్గుడు. కానీ విచిత్రం ఏమిటంటే అది అంటించగానే కాలాపహాడు ఒళ్ళు అంటుకుపోయి వాడు అదే నదిలో పడి చచ్చిపోయాడు. మీరు కాలాపహాడ్ చరిత్ర తీసి చూడండి, నదిలో పడి చచ్చిపోయాడు అని ఉంటుంది. ఎలా చచ్చిపోయాడో తెలియదు, దానికి కారణం ఇది. మరి అంతటి దుర్మార్గాలు చేస్తే జగన్నాథుడు అంటే సాక్షాత్ స్వామి అక్కడ ఉన్నాడు, ఊరుకుంటాడా? వాడు అందులో పడి చనిపోయాడు. కానీ అక్కడ పెద్ద సమస్య ఏమిటి అంటే, నేను చెప్పాను కదా, విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం ఉంటుంది, అది ఆత్మ. వెంటనే ఒక మహనీయుడు బిసార మొహంతి అని ఆయన మధ్యలో వాయించుకునేవాడు ఆలయం. ఆ మహనీయుడు ఏం చేస్తాడంటే, వాడు చచ్చిపోగానే వాడికి భయపడి పక్కన ఉండి చూస్తున్నాడు. చనిపోగానే నీళ్ళలోకి దూకేసైనా ఈ విగ్రహాలు వెళ్ళిపోతూ ఉంటే అందులోంచి ఆ బ్రహ్మ పదార్థాలు తీసి తన మృదంగం యొక్క పొట్ట అందులో పెట్టేసేసి కామ్గా తీసుకెళ్లి మహారాజుకి ఇస్తే, ఆ తరువాత మహారాజు మళ్ళీ విగ్రహ మూర్తులు చేయించి అందులో తీసుకొచ్చి ఆ బ్రహ్మ పదార్థాన్ని పెట్టాడు. ఆ బ్రహ్మ పదార్థాన్ని కాపాడడం కోసం పూరిలో ఎంతో మంది స్వచ్ఛందంగా ప్రాణాలను ఇచ్చేసారు. ఇప్పటికి కూడా దాన్ని రహస్యం కింద కాపాడుతారు. మీరు ఏ పాండాన్ని అడగండి, అది ఏమిటి అంటే ఎవ్వరు చెప్పరు, బ్రహ్మ పదార్థం. అది ఆ వటపతిత పావన. ఆ తర్వాత
మీరు కొంచెం కిందకి వెళ్తే బట గణేష అని ఒక గణపతి కనిపించాడు. తెల్లగా ఉంటాడు ఆయన. గణపతి చూసారు కదా! నేను మీకు అక్కడ దండం పెట్టుకోమని చెప్పాను అందరికి. ఆయన కూడా సామాన్యుడు కాదు. చాలా చాలా విశేషమైన గణపతి. ఆయన చింతామణి గణపతి. చింతామణి గణపతి మీకు తెలుసు కదా! పిలిస్తే పలుకుతారు. సత్యప్రసాదం. చింతామణి గణపతి. ఆయన ఒక విచిత్రం చేస్తాడు. మీకు ఒక సంఘటన చెప్తా. ఇది ఎప్పుడు జరిగిందంటే 30 జూలై 2011 నా న్యూస్ పేపర్‌లో కూడా వచ్చింది. పూరి జగన్నాథ్‌లో జరిగినవి కొన్ని న్యూస్ పేపర్‌లో కటింగ్స్ ఉన్నాయి. చాలా అసలు అదృష్టం. ఏమిటి అంటే ఆ స్వామికి పెద్ద పెద్ద కుండలాలు ఉన్నాయి మీరు చూస్తే. అవి బంగారపు కుండలాలు 250 గ్రాముల 2 కలిపి. దాంతో ఏమైంది? ఒకరోజు ఉదయమే ఆలయం తెరిచారు. తెరిచేసరికి ఆ కుండలాలు 2 లేవు. ఇదెప్పుడు 30 జూలై 2011లో జరిగిన సంఘటన. లేవు. లేకపోయేసరికి ఎక్కడికి పోయాయని చెప్పి అక్కడ పూజారిని పిలిచి అడిగారు. అడిగితే ఆయన నాకు తెలీదండి. నేను చూసినప్పుడు ఉన్నాయి. పొద్దున్న ఆలయం తెరిచినప్పుడు లేవు. అనేసరికి ఎవరు మూసారు ఆలయాన్ని? ఎవరు తెరిచారు? అంటే ఆ పూజారి నేనే మూసాను. నేనే తెరిచాను. లేవు అని చెప్పి. అక్కడ సీసీ కెమెరా పనిచేయట్లేదు. సామాన్యంగా ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి గానీ అక్కడ పనిచేయట్లేదు. తర్వాత వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ఆ పూజారి తండ్రి మూసాడు రాత్రి ఆలయం. ఈ పూజారి ఎక్కడికో బయటకు వెళ్తే పని కోసము తండ్రికి అప్పచెప్పాడు. ఉదయం ఈయన తెరిచాడు. అబద్ధం ఆడాడు. దాంతో ఆ అబద్ధం అనే దాన్ని పుచ్చుకుని సాక్ష్యం పుచ్చుకుని పోలీసులు వాళ్ళు ఆయన ఎందుకు అబద్ధం చెప్పాడంటే పాపం తన తండ్రి మూసాడు కదా రాత్రి. ఏదన్నా జరిగితే తండ్రికి జరుగుతుంది. మరి ఏం జరిగిందో అదేదో నాకు జరగాలి, మా నాన్నకి జరగకూడదు. తండ్రిని తప్పిచ్చేసి ఆయన ఒక్కడే ఉన్నాడు. చూడు అదేం తేలటం లేదు. అసలు ఎక్కడున్నాయో దొరకలే కుండలో. పూరి మొత్తం అంతా ఊహించేసి అందరినీ చెక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో తండ్రి కొడుకులు కూర్చుని అక్కడ చింతామణి గణపతి మంత్రం ఉంటుంది. ఆ గణపతి పిలిస్తే పలుకుతాడంట. ఇన్నాళ్ళ నుంచే చెప్తున్నారు కదా, నువ్వు పలుకు ఇప్పుడు మాకు అని చెప్పి నిరాహార దీక్ష చేస్తాం మేము. పచ్చి గంగ కూడా ముట్టుకోని ఇద్దరు ఆ చింతామణి గణపతి మంత్రం చేస్తే ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ పక్కనే అతను వచ్చి దొంగిలించి వాటిని అమ్మేసాడు. ఎవరికోనో వాళ్ళు కరిగించేశారు అని కూడా దొరికేసింది. ఆ రోజు రాత్రికే దొరికింది. చూడండి అక్కడ కూర్చొని చింతామణి గణపతి మంత్రం చేస్తే ఎంత శక్తివంతమైనది అని చెప్పడానికి చెప్తా. పూరిలో ప్రతి ప్లేస్ కూడా అంతటి పవిత్రమైనది. అది ఆ బట గణపతి, బట గణేష్. మీ దాంట్లో 16వ నెంబర్ ఉంది గణేష్. ఈ గణపతి దగ్గర ఎలకని ముట్టుకున్నారా? అది విచిత్రంగా మీరు ఆ పక్కనే ఉన్న పాలరాతిని దాన్ని ముట్టుకుంటే మీకు కాసేపు అయ్యేసరికి ఈ రోమాలు ముట్టుకున్న అనుభూతి కలుగుతుంది. ఒక 5-6 సార్లు ప్రయత్నించాలి. ఫస్ట్ టైం తెలియదు. పక్కనున్న పాలరాతిని దాన్ని అలా ముట్టుకుంటుంటే అందుకే మీరు చూస్తే పాలరాయి అరిగిపోయి ఉంటుంది అక్కడ. అందరు చేసి ఇది చాలా విచిత్రమైన చెక్కుడు. తర్వాత ఆ పక్కకే మీరు వెళ్తే బటమంగళ అని ఒక అమ్మవారు కనిపిస్తారు. చూసారా బటమంగళాదేవి? ఆవిడ కూడా చాలా ముఖ్యమైన ఆవిడ. నేను మీకు చెప్పిన 6 ఒక ప్రదేశం. అమ్మవారు చూస్తే మీరు రత్నవేదిని కాపాడుతూ ఉంటారు. స్వామివారి రత్నవేది ఉంది కదా, స్వామి మూర్తులు కొలువుంది. ఆ ప్రదేశాన్ని కాపాడే బాధ్యత ఈ అమ్మవారిది అనమాట. ఆవిడ 3 కళ్ళతోనూ 4 బాహువులతోనూ త్రిశూలం, గద అలాంటి ముద్రలు పట్టుంటారు. ఆలయంలో విచిత్రం ఏమిటి అంటే మీరు సరిగ్గా గమనించారో లేదో నాకు తెలియదు. కొంచెం లోపలికి వెళ్తే ఆ గోడల మీద చిన్న చిన్న మూర్తులు ఉంటాయి. ఇంత వారాహిదేవి, ఇంత శ్యామలాదేవి. అంటే దశమహావిద్యలన్నీ పెద్ద ఉంటాయి. అలా కాకుండా చిన్న మూర్తులు ఎడం చేతి పక్క కనిపిస్తాయి. ఆ ప్రతి మూర్తి కూడా ఒక సాధకుడికి ఆ దేవుడు కనిపించాక వాళ్ళు వచ్చి ప్రతిష్ఠించింది. గోడకు ఉంటాయి చిన్నవి. కానీ ప్రతి మూర్తి వెనకాల ఒక సాధకుడికి సంబంధించిన కథ ఉంది. అంటే అక్కడ దేవతలందరూ పలికిన ప్రదేశం. ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత ఆ అమ్మవారు ఎదురుగుండా మార్కండేయ స్వామి ఇలాగ శివాలయాలు బోల్డ్ ఉన్నాయి. అవి కూడా మీరు చూసే ఉంటారు కదా. ఇది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి. నిన్న మీకు పూరిలో నేను పంచ శివాలయాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఆ పంచ శివాలయాల్ని వీళ్ళు ఇక్కడ పంచపాండవ ఆలయాలు పిలుస్తారు. పాండవులకి లింక్ పెట్టి. కానీ పాండవులు అక్కడికి వచ్చి తపస్సు చేశారు తప్ప వాళ్ళేం ప్రతిష్ఠించలేదు. అవి పరమేశ్వరుడు వెలిసినవే. నిన్న మీకు చెప్పిన లోకనాథుడు భీముడు ఆలయం. ఆయన భీమేశ్వరుడు అని పిలుస్తారు. అలా అర్జునుడికి, ధర్మరాజుకి, మిగతా నలుగురికి కూడా ఉన్నారు. ఆ బయట ఉన్న ఆలయాలకి జగన్నాథుడి ఆలయంలో విచిత్రం ఏమిటంటే పూరీ క్షేత్రంలో ఉన్న అన్ని ఆలయాలకి ఈ పెద్ద ఆలయం లోపల మళ్ళీ మినియేచర్స్. అంటే బయట ఒక లోకనాథుడు ఉంటే పెద్ద ఆలయంలో చిన్న లోకనాథుడు, బయట బటమంగళ ఉంటే పెద్ద ఆలయంలో చిన్న బటమంగళ. ఆ దేవతలందరూ వచ్చి మళ్ళీ ఆలయంలో కూర్చున్నారు. అలాంటివన్నీ ఆ శివాలయం. తర్వాత ఏమిటంటే ఇంద్రాణి అని ఒక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు ఎక్కడుంటారంటే ఇప్పుడు నేను చెప్పిన బటమంగళ అమ్మవారికి ఎదురుగుండా ఒక ఆలయంలో ఉంటారు. పొరపాటును కూడా మిస్ అవ్వకండి. అసలు చాలా తాంత్రికమైన దేవత, పిలిస్తే పలికే దేవత. ఈ ఇంద్రాణి అమ్మవారు ఏమిటంటే గతంలో వంటశాలలో ఉండేవారు. ఉంటే అక్కడ వాళ్ళకి చెప్పి, ఒరే అబ్బాయి, నేను పొగ స్వరూపానికి చెందిన దాన్నే, కానీ ఈ పొగని భరించలేకపోతున్నాను, మీ కట్టెల పొయ్యలు అవి, నన్ను తీసుకొచ్చి బయట ప్రతిష్ఠించండి అని అమ్మవారు చెప్పారు. నేను పొగ స్వరూపానికి సంబంధించిన దాన్నే అన్నారు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రహస్యం ఉంది దాని వెనకాల అని చెప్పి అమ్మవారిని బయట ప్రతిష్ఠింపజేసుకుంది.
అయితే ఏమైంది, ఆ అమ్మవారి దగ్గర ఒక విచిత్రం ఉందిట. పూరీలో ఎప్పుడైనా వర్షాలు పడలేదనుకోండి, ఆ అమ్మవారి దగ్గరికొచ్చి పూరీ వాళ్ళందరూ వేడుకుంటారు. ఇంద్రాణి కదా! వెంటనే అమ్మవారు వర్షాలు కురిపిస్తారు. నేను ఒకసారి ఈ ఆలయానికొచ్చినప్పుడు ఏమైంది, ఎవరో ఈ మాట చెప్పారు. చెప్పేసరికి తెంపరితనం ఉంటుంది గదా! ఎంత ఆలోచించినా. ఓహో! నిజంగా అలా వర్షాలు కురిపిస్తారా? ప్రయత్నించి చూద్దాము. అలాంటి పనులెప్పుడు మనం దేవుడితో చేయకూడదు. నమస్కారం జేసుకోవాలంటే అదో తెంపరితనం, అప్పుడప్పుడు అజ్ఞానం వస్తూ ఉంటుంది. ప్రయత్నించి చూద్దామని ఏం చేశాను, ఒక దీపం తీసుకువెళ్ళి అక్కడ, ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎండ ఎలా మాడిపోతుందంటే చెమటలు ఇలా కారిపోతున్నాయి ఆలయంలో. నేను రీసెర్చ్ చేసినప్పుడు మూలకి తిరుగుతానన్నమాట. చెమటలు కారిపోయి బట్టలు తడిసిపోతున్నాయి. అలాంటి సమయంలో సరే అమ్మా, అయితే నీ దగ్గర దీపం పెట్టాను. నువ్వు వర్షం కురిపిస్తా అన్నావు కదా! ఏదో ఒకసారి కురిపించమ్మా, చూస్తే ఎలా కురిపిస్తావో. విచిత్రం అండి. ఆ ఆలయం నుంచి బయటికొచ్చాను. టప 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 వర్షం కురిసింది. కరెక్ట్‌గా ఒక 50 సెకండ్‌లో, ఒక నిమిషమో కురిసుంటుంది. తడిసిపోయాను నేను. వెంటనే ఆగిపోయింది వర్షం. నిన్నటి రోజు మనం ఆలయంలోకి ప్రవేశించగానే వచ్చే ఉపాలయాలేమిటి, ఒక్కొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, అవన్నీ చెప్పుకుంటూ, ఆ మధ్యలో బటపతిత పావన అని ఈయన గురించి చెప్పుకున్నాం కదా! వటవృక్షం ఎదురుగుండా ఉంటాడు. అచ్చం జగన్నాథుడు ఎంతుంటాడో అంతే ఉంటాడు. కానీ మా అదృష్టం ఏమిటంటే, మేము ఆలయంలో దర్శనానికి వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ ఒక పూజారి ఒకాయన ఉన్నారు. పిలిచి, "స్వామి, జగన్నాథ్ ప్రభుకు ఆలింగన్ కర్నా చాహియే క్యా?" అన్నాడు. ఓహ్! మనస్సు పొంగిపోయింది. చక్కగా వెళ్ళి ఆ జగన్నాథ ప్రభువుని ఆలింగనం చేసుకొనొచ్చాం. అసలు ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఎంత హాయి అనిపించిందో అండి. ఎందుకంటే పూరి జగన్నాథుడు అంటే రత్నవేది పైనున్న జగన్నాథుడిని గతంలో ముట్టుకోనిచ్చేవారు. జగన్నాథుడు నేను చెప్పాను కదా! ఆయన అన్ని జీవులకి నాథుడు. ఆయన దగ్గర కులాలు, మతాలు ఏమీ లేవు. అందరిని హక్కుని చేర్చుకుంటాడు. అంత గతంలో రత్నవేది వరకు వెళ్ళిపోయి పొద్దున్న దర్శనం భోగయ్యాక ప్రతి వాళ్ళు లోపలికి వెళ్లి స్వామిని చుట్టూ ప్రదక్షిణం చేసి కౌగిలించుకొనొచ్చేవారు. అందుకని మీరు ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లి జనం పెద్దగా రద్దీ లేరనుకోండి. అప్పుడు లోపలికి వెళ్లి వారితో ఒక్కసారి ఆలింగనం చేసుకోవచ్చా అని అడగండి. వారు ఒప్పుకుంటారు. ఎక్కువ జనం ఉన్నారంటే సమస్య ఏమిటంటే మన వాళ్ళు అక్కడ ఆలింగనం కోసం క్యూ కట్టేసి చివరికి ఆ మూర్తిని కింద పడేస్తారు. అంతే కదా! మన వాళ్ళు సిద్ధహస్తులు అలాంటి వాళ్ళు. అనుకున్నాం. చేసుకున్నారా? అసలు ఏమి హాయో ఆయన్ని ఆలింగనం చేసుకొని ఒకవేళ ఎవరైనా చెయ్యకపోతే కనుక అలాగనే ఆయన హస్తాలున్నాయి కదా! దానికి చక్కగా తల అంచుకోండి. అంటే జగన్నాథుడు మీ తల మీద చెయ్యి పెట్టి హస్తమస్తక సంయోగం అంటారు. ఎలా దక్కుతుందది? చాలా ఆనందదాయకమైన క్షణం అది. అందుకని మీలో ఒకవేళ ఎవరైనా చెయ్యకపోతే గనక చక్కగా ఆలయానికి వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకోండి. అదృష్టం. ఇప్పుడు మీ మ్యాప్‌లో మనం 20 దగ్గరికి వెళ్దాం. 20 దగ్గరున్నది అంటే నిన్న మనం ఆలయం అంతా తిరుగుతూ ఇప్పుడు ఈ మ్యాప్ ఎలా చేశారు అంటే మా అడ్మిన్ మీరు ఈ మ్యాప్ చూస్తే కనుక మీరు తూర్పు వైపు నుంచి ఇలా లోపలికి వెళ్తాం. వెళ్ళగానే దక్షిణ ద్వారం వచ్చినప్పుడు ఆ ద్వారం లోపలికి వెళ్ళి, మళ్ళీ ఆలయంలోకొచ్చి, మళ్ళీ పశ్చిమం వైపు ద్వారం లోపలికి వెళ్ళి, మళ్ళీ లోపలికొచ్చి, అలా ప్రతి ద్వారం లోపలికి ఒకసారి అలా బయటికి వెళ్ళి, మళ్ళీ లోపలికొచ్చి అలా తయారు చేశారు మ్యాప్. అంతేగాని లోపల ప్రాకారం, బయట ప్రాకారంలో చేయలేదు. ఎందుకంటే అదంతా ఒక ఫ్లో. ఆ ఫ్లో ఏమిటో మీకు ఆ 16 దళాలు చెప్పాను నేను. ఆ 16 దళాల్లో దేవతలు ఆ ఫ్లో ప్రకారం ఉన్నారు. అందుకని వాళ్ళందరిని చూసుకోవడానికి అలా చేశాడు. అందులో ఇప్పుడు 20వది నిన్న మనం 19 ఇంద్రాణి అని వజ్రేశ్వరి దేవి గురించి చెప్పుకున్నాం. అక్కడ నేను దీపం పెడితే వర్షం వచ్చింది చెప్పాను గదా! ఆ తరువాత 20వది దక్షిణ ద్వారం వైపుకి కిందకి వెళ్ళిపోతే అక్కడుందనమాట. అలా అని దక్షిణ ద్వారం నుంచి బయటికి వెళ్ళకండి. ఒకసారి బయటికి వెళ్లారంటే మళ్ళీ లోపలికి రావడానికి తిప్పలేం. అక్కడ వరకు వెళ్లి మళ్ళీ లోపలికొచ్చేయండి అంతే. బయటికి ఎప్పుడు కాంపౌండ్ దాటి రోడ్డు పైకి వెళ్ళొద్దు. ఆ 20 దగ్గర మన తెలుగు వాళ్ళందరికీ మనస్సు పులకించిపోయే ఒక ఆలయం ఉంది. అది చూడరు చాలామంది. దాన్ని సింహాచల నరసింహ అని పిలుస్తారు. అది సింహాచలంలోంచి ఒక నరసింహస్వామిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి అని ఆదేశం వస్తే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆ కాలంలో ఒక మహనీయుడి ద్వారా. ఆ తెలుగు వాళ్ళందరూ తప్పకుండా చూసి తీరాల్సిందే. ఆ తెలుగుకి సంబంధించి జగన్నాథుడి ఆలయంలో ఉన్న ఏకైక గుర్తది సింహాచల నరసింహస్వామి. ఇప్పుడు ఎంతమంది నరసింహులయ్యారు మనకి? చాలా సంతోషం. ఎంతో మంది ట్రాక్ చేస్తున్నారు. అది ఎందుకు చేయాలన్నానో 9 అయ్యాక చెప్పి 4గో నరసింహుడు ఈ సింహాచల నరసింహుడు. దాని తర్వాత 21వ దాన్ని ఆ దక్షిణం వైపు ఉన్న గుమ్మటం దగ్గర ఉంది. అది రోడ్ పైకి వెళ్ళకండి. ఆ గుమ్మటం దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. అదే ఈ 2 గుర్రాలు అశ్వద్వారం పిలుస్తారు. మీకు అన్ని ద్వారాలు మీకు చెప్పాను కదా! వెళ్ళేది సింహద్వారము, ఇది అశ్వద్వారం, వెనకాల ఉండేది వ్యాఘ్రద్వారం, అటుపక్క గజద్వారం. 4 ఉన్నాయి. అందులో ఈ ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదేమిటి అంటే, ఇక్కడ మీరు చూస్తే 2 గుర్రాల మీద ఎవరో కూర్చున్నట్టుంది. వాళ్ళిద్దరూ కృష్ణ పరమాత్మ, బలరాముడు. ఏమిటండి వాళ్ళు గుర్రాల మీద కూర్చోవడం, కృష్ణుడు గుర్రం మీద కూర్చునే బొమ్మ ఎక్కడ ఉండదు కదా! అంటే, దానికిను పూరి ఆలయానికి చాలా గొప్ప సంబంధం ఉంది. మీకు పూరిలో చాలా చోట్ల కనిపిస్తుంది. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు గరుడ స్తంభానికి ముందు ఎడం చేతి పక్క చూస్తే గోడ మీద పెద్ద శిల్పం ఉంది. ఇద్దరు గుర్రాల మీద కూర్చున్నట్టు. దాన్ని
కంచి అభిజన అని పిలుస్తారు. ఆ కంచి అభిజనకిను పూరి ఆలయానికి చాలా సంబంధం. అదేమిటి అంటే 1466లో గజపతి పురుషోత్తమ దేవుడు అని ఒక ఆయన పరిపాలించేవారు. మన గజపతి రాజులున్నారు. వాళ్ళే పూరిని కూడా పరిపాలించారు. అయితే గజపతి పురుషోత్తమ దేవుడు జగన్నాథుడికి చాలా భక్తుడు. అపారమైన భక్తి అనమాట. ఆయనకి ఎంత భక్తి అంటే ఆయన ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టాడు 1466లో. ఆ నియమం ఏమిటి అంటే జగన్నాథుడి రథయాత్రకి బయలుదేరే ముందు రథం ముందున్న వాకిలిని రాజు వచ్చి చీపురుతో ఊడుస్తాడు. చాలా విశేషం ఇది. మీరు రథయాత్ర వీడియోస్ చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. నేను చెప్పాను కదా పూరిలో ఇప్పటికీ మహారాజు ఉన్నారు అని. వంశపారపర్యంగా అది కొనసాగుతుంది పూరిలో రాజవంశం. ఈ మహారాజు ఇప్పటికీ వచ్చి రథయాత్ర ప్రారంభించేందుకు ముందు ఓ చీపురు పట్టుకొస్తారు. కొబ్బరి చీపురు, దానికి పిడేమో బంగారపు పిడి ఉంటుంది. అది పట్టుకొచ్చి కస్తూరిని కళ్ళాపి కింద చల్లి రథం ముందున్న ప్రదేశం అంతటిని రాజు వచ్చి చీపురుతో చిమ్ముతాడు. అదేమిటండి మహారాజు చిమ్మడం అంటే? అదే నేను చెప్పాను కదా, పూరిలో మాత్రం పూరి క్షేత్రానికి వచ్చినప్పుడు నేను గొప్ప నేను తక్కువ అనేది అసలు ఉండకూడదు. ఉంటే జగన్నాథుడు వెంటనే ఆ తోకని కత్తిరించేస్తాడు. అది అనుమానమే లేదు అసలు. నేను బలరాముడికి అలాంటిది వస్తే అమ్మవారు ఏం చేశారు అనేది మీకు ఒక రోజు చెప్పాను కదా మొదటి రోజు. పొరపాటును కూడా తారతమ్యం చూపించకండి. మడి తడి ఇలాంటివి ఏవి, అందరూ ఒకటే అంతే. పూరిలో అందరూ ఒకటే. దానికోసం మహారాజు వచ్చి చీపురుతో చిమ్ముతాడు. చాలా ఆశ్చర్యంగా. అంటే చిమ్మే వాళ్ళని మనం సామాన్యంగా ఏదో తక్కువ అనుకుంటుంటాం. అరే ఇలా వచ్చి ఇక్కడ చిమ్ము అని. అది ఉండకూడదు. అందరూ జగన్నాథుడి స్వరూపం చూపించడానికి మహారాజు చిమ్ముతాడు. అయితే ఏమైంది, ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన ఇక్కడ పూరి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు కంచిలో సాళ్వ నరసింహదేవుడు పరిపాలించేవాడు. అతనికి కోపం వచ్చింది. ఏమిటంటే ఇతను ఏమిటి, సింహాసనం ఏమిటి, ఎలాగైనా ఇతను దెబ్బతీద్దామని చెప్పి హంవీరుడు అని ఒకడు ఉన్నాడు. చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. హంవీరుడిని రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చాడు రాజు మీదకి. వస్తే ఈ పురుషోత్తమ దేవుడు 5 నిమిషాల్లో ఓడించేశాడు హంవీరుని. ఓడించేశాక ఈయనకి అనిపించింది, ఎందుకు సాళ్వ నరసింహదేవుడితో గొడవ పెట్టుకోవడం, అది పెద్ద కంచి పెద్ద సంస్థానం కదా, వాళ్ళతో గొడవ అయితే అనవసరంగా జన నష్టం జరుగుతుంది, సంధి చేసుకుందాం. చూడండి, ఆ బుద్ధి రాజుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అదే లేక రష్యాలోను ఉక్రెయిన్లోను లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళ అహంకారాలు నిలబడవచ్చు, కానీ పాపం ఎంతమంది కుటుంబాలు చెల్లాచెదురైపోయి ఆయన వెంటనే ఏం చేశాడు, కంచి రాజుకు వర్తమానం పంపించి ఆ యుద్ధం అయిపోయింది, హంవీరుడి మీద గెలిచేశాను. సరే నీకు ఇష్టం అయితే కనుక మీ అమ్మాయి పద్మావతి దేవని ఉంది కదా, ఆవిడ రూపాంబిక అని కూడా పిలుస్తారు, ఆవిడ నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. అనేసరికి సంతోషించాలి ఆయన. ఆయనేమన్నాడు అసూయతోటి, రోడ్డు చీపురుతో చిమ్ముకునేవాడివి, నీకు నా కూతుర్నే ఇస్తాను. రోడ్డు ఎవరి కోసం చిమ్ముతున్నాడు చీపురుతో? జగన్నాథుడి కోసం. రోడ్డు చిమ్ముకునేవాడివి, నీకు నా కూతుర్నే ఇస్తాను అన్నాడు. చాలా పొరపాటు మాట కదా. ఈయనేం చేశాడు, అది జగన్నాథుడి కోసం చిమ్ముతున్నాను అని ఆయన కాళ్ళు పట్టుకుని ఉంటే సరిపోయేది. ఈయన కాళ్ళు పట్టుకోవడం మనిషి నన్ను ఇంత మాట అంటాడా. కంచి మీదకి యుద్ధానికి పోయింది. బయలుదేరి యుద్ధం చేసి వచ్చాక పాపం చాలా దారుణంగా ఓడిపోయి మొత్తం చితికిపోయి పారిపోయి వెనక్కి వచ్చేసాడు పురుషోత్తమ గజపతి దేవుడు. గెలవలేకపోయాడు. ఎందుకంటే అది అహంకారంతో వెళ్ళాడు. అది పొరపాటు కదా, స్వామికి నచ్చవు అలాంటివి. ఓడిపోయి వచ్చేసాడు. వచ్చేసి మళ్ళీ ఒక సంవత్సరం పాటు సైన్యాన్ని అంతటినీ సమీకరించాడు. అయినా సరే కంచి వెళ్ళి గెలవలేము అని భయం వేస్తే అప్పుడు ఏం చేశాడంటే జగన్నాథుడు ఆలయాల్లోకి వెళ్ళాడు. వెళ్ళి స్వామి నేను యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వే అనుజ్ఞ ఇవ్వాలి అనేసరికి వెంటనే స్వామి పై నుంచి మాల కింద పడింది. స్వామికి చాలా విచిత్రంగా మీరు చూస్తే ఇలా చేతులు ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాల వేస్తారు. అదొక ప్రత్యేకమైన సేవ. ఆ మాలని మనం కూడా స్పాన్సర్ చేయొచ్చు కావాలంటే. అలాగే ధ్వజాన్ని నిన్నే కనుక్కున్నాను నేను. ధ్వజం దాదాపు 4-5 వేల రూపాయలు. పైన ధ్వజం అనమాట. అది స్పాన్సర్ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట. దాంతో ఆ మాల కింద పడితే వెంటనే స్వామి అనుజ్ఞ అని చెప్పి దానికి బయలుదేరాడు. ఈ లోపల ఏమైంది విచిత్రము, ఈయన సరిగ్గా ఆలయంలోంచి బయటకు వస్తున్నా టీ ద్వారంలోంచి వస్తూ ఉంటే అక్కడ ఒక పాలు అమ్ముకునే అమ్మాయి వచ్చి మణిక అనే అమ్మాయి పేరు. ప్రభు ఒక్క నిమిషం అంటే, ఏమిటి ప్రభు నాకుతో నువ్వు తప్పుకో అంటే, లేదు ఆయనతో మాట్లాడాలి అని చెప్పి ఒక ఉంగరం ఇచ్చింది, వజ్రపుటు ఉంగరం ఇచ్చి, ఈ ఉంగరానికి నాకు మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి, బాకీ ఉన్నారు, ఇదిగో ఈ ఉంగరం తీసుకునే డబ్బులు. నేను నీకు బాకీ ఎక్కడున్నాను అంటే, నేను ఇప్పుడు దారిలో వస్తుంటే 2 యువకులు గుర్రాల మీద వెళ్తున్నారు. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు. అయ్యో బాబోయ్, ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి సౌందర్యం, అసలు ఏమి బలంగా ఉన్నారో వాళ్ళు. నేను పెరుగు అమ్ముకుని వస్తుంటే అందులో నల్లగా ఉన్నాయని ఉన్నాడు. ఆయన పెరుగు చూసి వాళ్ళ అన్నయ్యని ఒకసారి ఆగమని చెప్పి, నాకు పాలు పెరుగు అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలా ఆత్రంగా తినేసాడు నా దగ్గర. తిన్నాక డబ్బులు ఇవ్వు అని అడిగితే, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి లేవని చెప్పి ఈ వజ్రపు ఉంగరం ఇచ్చి, ఇది మహారాజుకి ఇవ్వు, నేను ఇచ్చానని చెప్పు,
చెప్తే కనుక నీకు డబ్బులు ఇస్తాడు పాలకి పెరుగుకి అని. ఎవరిది ఈ ఉంగరం ఏమిటి ఎవరిచ్చారు అనుకుంటే ఈ లోపల పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి జగన్నాథుడి దగ్గర ఉండాల్సిన వజ్రపుటి ఉంగరం కనిపించట్లేదు. మా బాబోయ్ జగన్నాథ ప్రభు వచ్చాడా నీకు అదృష్టం పండిపోయింది ఎంత భాగ్యం నీదని చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకేం చెప్పాడు స్వామి అంటే యుద్ధానికి మేమిద్దరం వెళ్తున్నాము ఆ సైన్యంతో పాటు అందుకని ఇంక ఈసారి చూసుకోక్కర్లేదు గజపతి అని చెప్పి. నా అంతా ఇంకేముంది ఉత్సాహంతో వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ నిజంగా ఒక ఇబ్బంది వచ్చింది. దేనివల్ల వచ్చింది అంటే అక్కడ ఒక తాంత్రిక శక్తి ఉంది. మీకు ఒక 10 నిమిషాలు ఆ శక్తి గురించి చెప్తాను. అది ఆలయంలో ఇప్పటికీ ఉంది. ఆ తాంత్రిక శక్తి వల్ల ఇబ్బంది వస్తే మళ్ళీ జగన్నాథుడు కల్పించుకుని ఆ శక్తిని అక్కడి నుంచి తీయించేసి జాగ్రత్తగా వాళ్ళిద్దరిని యుద్ధంలో గెలిపించి తీసుకొస్తే ఈయనేం చేస్తాడు వాళ్ళని ఓడించి ఆ రూపాంబికని బంధించి తీసుకొచ్చాడు. అది మళ్ళీ పొరపాటు చూడండి. ఆ తప్పు కదా రాజ్యం చేయిస్తే చేయించాడు. మళ్ళీ ఆ అమ్మాయిని బంధించి తీసుకొచ్చి సభలో నించోబెట్టి ఏమన్నాడంటే వీళ్ళ నాన్న చీపురుతో ఊడ్చిన వాడికి తప్పించి వివాహం చేయనన్నాడు కదా ఎవడో ఒక రోడ్లు ఊడ్చే అతనికి తెన్నిచ్చి పెళ్లి చేసి కాపురం చేయించండి అని మంత్రితో చెప్పి. అదే అహంకారం. ఈ గజపతి అహంకారం ఇంకో చోట కూడా కనిపిస్తుంది మీకు చెప్తాను తర్వాత. అహంకారం ఉంటే నేను చెప్పానుగా స్వామి సొట్ట తీస్తాడు. భక్తి ఉన్నప్పుడు అప్పును చేర్చుకుంటాడు. రెండూ చేస్తాడు ఆయన. ఆయనే శిక్షిస్తాడు ఆయనే రక్షిస్తాడు. అదే జగన్నాథ ప్రభు. దాంతో అలా చెయ్యండి అంటే ఆ మంత్రి చాలా బాధపడి సరేనండి నా దగ్గర ఉంచుకుని చీపురుతో ఊడ్చే యోగ్యుడు కనిపిస్తే వివాహం చేస్తాను అలాగే చేయండి దీనికి. అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళ నాన్నకి. తర్వాత సంవత్సరం ఏమైంది ఆయన రథయాత్ర కోసం చీపురుతో ఊడుస్తాడు కదా ఊడడానికి రాగానే మంత్రి వచ్చి ప్రభు ఊడ్చేసారా అయిపోయింది అన్నాడు. అయిపోయింది జై జగన్నాథ అంటే మీకన్నా యోగ్యుడు చీపురుతో ఊడ్చేవాడు ఎవరు దొరకలే అబ్బాయి. అది మంత్రాంగం చూడండి. అంటే ఆయన అహంకారంతో ఆ మాట అన్నప్పుడు నిజంగానే అలా చేస్తుంటే ఆ 2 రాజ్యాలు దెబ్బలాడుకునేవి. ఇదిగో మన అలా కాకుండా మంత్రి గారు చాలా తెలివిగా ఆ సమస్యను ఇలా పరిష్కరించారు. ఆ తర్వాత ఆవిడ రాణి అయింది పూరికి అది వేరే విషయం. ఇంతకీ ఈ గుర్రాల మీద ఈ కృష్ణ బలరాముడు ఉండడం వెనకాల అంత చరిత్ర ఉంది. మీకు ఎక్కడైనా పూరిలో ఈ బొమ్మ కనిపించినా ఆ పాలు అమ్ముకునే అమ్మాయి ఉంగరం కనిపించిన లోపల ఆలయంలో అయితే ఆ అమ్మాయి ఆ ఉంగరం అవన్నీ ఉన్నాయి. పెద్దది చెక్కు ఉంటుంది. గరుడ స్తంభానికి ముందు ఎడం పక్క ఉంటుంది. అది కంచి అభిజన అనే కథ అన్నమాట. అది ఈ ద్వారం చూడగానే ఒళ్ళు పులకిస్తుంది. చూడండి స్వామి సైనికుడి కింద వచ్చాడు. మళ్ళీ తప్పు చేస్తే స్వామి శిక్షించాడు. ఇంకో కథ వస్తుంది ఈయన గజపతిదే తర్వాత చెప్తా. తప్పు చేస్తే మళ్ళీ స్వామి అంత నిర్దాక్షిణ్యంగా శిక్షించి పాడేశాడు అంతే. అదే జగన్నాథ ప్రభు అంటే. అలా ప్రత్యక్షమైపోతాడు. తప్పు చేస్తే అలాగే శిక్షిస్తాడు. నాన్న ఎలాగో అంతే. నాన్న చూడండి బాగా మార్కులు వచ్చాను రా నాన్న చక్కగా అంటాడు. చిన్న పని చేస్తే ఒక్కడి ఇస్తాడు అంతే. ఆయన అంతే జగన్నాథుడు. సరెండర్ అయిపోవడమే మనం అంతే అన్నీ ఆయన చూసుకుంటాడు. సరే అది 21. ఇంక 22 తారాబాయి హనుమాన్ అని ఉంది. ఇది కూడా మీరు చూసే ఉంటారేమో తెలీదు. నేను చెప్పాను కదా ఈ ఆలయాన్ని 4 ఆంజనేయ స్వాములు 4 ద్వారాల దగ్గర రక్షిస్తూ ఉంటారు. నిన్న మీకు ఫతే హనుమాన్ గురించి చెప్పాను. లోపలికి వెళ్తూ ఉంటే ఎడం పక్క ఉంది అని చూసే ఉంటారు మీరు అందరూ. అక్కడ తులసిదాస్ గారికి కథ చెప్పాను కదా అలాగే ఈ బారాభాయ్ హనుమాను వెనకాల ఇంకో హనుమాన్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి మంచి కథలు ఉన్నాయి. ఈ హనుమంతులందరూ నిజంగా రక్షిస్తున్నారు. రక్షించే సంఘటన ఒకటి మీకు చెప్తా తర్వాత ఆశ్చర్యపోతారు. అసలు రోమాలు లెక్కపొడుచుకునే సంఘటన. ఈయన అందులో 2వ హనుమాన్. ఆ పక్కనే పురాణ నరసింహ అని ఒక చిన్న ఆలయం ఉంటున్నారు. హిరణ్యకశిపుణ్ణి చంపుతున్న చతుర్భుజమూర్తి. ఆలయంలో మీరు చూసుంటే కింద శుకుడు పరీక్షిత్తు కూర్చుని ఉంటారు భాగవతం. ఆ ఆలయం లోపల విగ్రహాలు ఉన్నాయి. ఆయన ఇంకొక ముఖ్యమైన నరసింహుడు. ఎంతమంది అయ్యారు 5. వెరీ గుడ్. ఇంకొక 4 అయ్యే దాకా ఉప్పిపట్టు. ఆ పక్కనే బుఢీమా అని ఒక ఆలయం ఉంది. అది 24వది మీ బొమ్మలోను. అంటే మీరు దక్షిణ ద్వారం వైపు కిందకి దిగి మళ్ళీ ఆలయంలోకి పైకి వచ్చేస్తూ ఉంటే బయటికి వెళ్ళిపోకుండా రోడ్డు మీదకి చూసుకుని వచ్చేస్తూ ఉంటే అక్కడ బుఢీమా అని ఉన్నారు. బుఢీమా అంటే మామూలు హిందీలో ముసలావిడ అన్నట్టు కదా అర్థం. ఆవిడ ఏమిటంటే నాయనమ్మలాగా అనమాట. పిల్లలకి చికెన్ పాక్స్లు ఆకలమ్మంటాం మనం పొంగు అలాంటివి రాకుండా కాపాడే తల్లి. మీలో చిన్నపిల్లలు మనవలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ బుఢీమా దగ్గరించి ఏదైనా తీసుకువెళ్ళి పిల్లలకి పెట్టండి. ఇంట్లో బొట్టు కానీ ఏదో లేకపోతే ఆవిడ దగ్గర నిర్మాల్యం ఇస్తే అది కానీ ఏది ఇస్తే అది తీసుకువెళ్ళి తప్పకుండా పిల్లలకి పెట్టండి. ఇలాంటి అమ్మవారిని పూరి ఆలయంలో 2 ఉన్నారు. ఒక తల్లి ఇక్కడ దక్షిణ ద్వారం దగ్గర ఒక తల్లి ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు. తర్వాత చెప్తా తల్లి గురించి. వాళ్ళిద్దరిలో ఏ అమ్మవారి దగ్గర దొరికినా మీకు కొంచెం కుంకుమ కానీ ఏదైనా తీసుకువెళ్ళి అది ముఖ్యంగా పిల్లలకి ఆ 2 అమ్మవార్లు పిల్లల్ని వాళ్ళందరినీ అమ్మవారిని కాపాడుతారు. అలాగే మీ పిల్లలకి మీరు తీసుకువెళ్లాల్సిన పూరి ఆలయంలో 2 ఉన్నాయి. ఒక చోట ఒక పెన్ను పట్టుకెళ్ళాలి. అదేమిటో మీకు చెప్తా తర్వాత. వీళ్ళు తీసుకువెళ్ళి ఇంట్లో పిల్లలు కానీ మనవలు కానీ చిన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వండి. చాలా అపురూపమైనది. అది ఏమిటో చెప్తాను మీకు ఒక నిమిషంలో. సరే ఈ బుఢీమా చూసేసి కొంచెం మీరు మళ్ళీ దక్షిణ ద్వారానికి వచ్చేస్తుంటే అక్కడ ఒక విచిత్రమైనది ఉంది. అది యాక్చువల్గా టెంపుల్లో శక్తి ఏమీ కాదు. ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ కలుగుతాయని చెప్తున్నాను నేను.
అక్కడ మీరు చూస్తే ఒక పెద్ద స్తంభం నేల మీద పెట్టి ఉంటుంది. మీకు పాండా చూపించాడో లేదో తెలీదు. పెద్ద స్తంభం. అదేమిటి అంటే చాలా విచిత్రంగా పూరి ఆలయంలో మీకు అలాంటి స్తంభం ఎక్కడ మళ్ళీ కనిపించదు. ఆ స్తంభం అక్కడ ఉంది అంటే ఏదో మండపంలోదో ఎక్కడిదో అయ్యి ఉండాలి కదా! ఎక్కడ కనిపించదు. అదిట ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు ముందు రోజు రాత్రి లేదు. తర్వాత రోజు పొద్దునకి సడెన్‌గా అక్కడికొచ్చింది ఆ స్తంభం. దాని మీద మీరు చెవి పెట్టి ఆ పక్కన ఎవరైనా తాకితే గనక మీకు వినిపిస్తుంది. కానీ పొద్దున వినిపించదు. ఎందుకంటే విపరీతమైన జనం గోల కదా! మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. రాత్రి అక్కడ టెక్నిక్ ఉంది పూరి ఆలయంలో. ఏమిటంటే 9:30, 10 అయ్యాక ఇంక మనల్ని లోపలికి అలో చేయరు. ఆ లాస్ట్ లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిన వాళ్ళు 11:30 దాకా ఉండొచ్చు లోపల. అప్పటికి ఖాళీ అయిపోతుంది. అందరూ దర్శనాలు చేసుకొని బయటికి వెళ్ళిపోయి, మీరు స్వామి దగ్గరగా ఉండొచ్చు చక్కగా. టైంలో మీరు ఈ ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేస్తే గనుక చూడొచ్చనమాట. అప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది ఆలయం లోపల. 26, 27 మీ మ్యాప్‌లో ఉన్నవేమిటంటే, భైరవ అని ఒక క్షేత్రపాలక శివ అంటారు. ఆయనున్నారు. అలాగనే ముక్తేశ్వర శివ అని ఉన్నారు. వీళ్ళిద్దరూ బయటికి కనిపించరు. మీకు సామాన్యంగా పాండాలు చూపించరు. ఇవి ఎక్కడున్నాయి అంటే, ముక్తి మండపం అని ఒకటి చూసుంటారు మీలో చాలామంది. ఆ ముక్తి మండపానికి వెనకాల సైడ్ ఒక సన్న సందుంది. అందులో వీళ్ళిద్దరూ పక్కపక్కనే ఉన్నారు. ఎందుకు వీళ్ళిద్దరి గురించి చెప్పడం అంటే, నేను చెప్పాను కదా 16 దళాలున్నాయి అని. అందులో ఒక శివుడు వీళ్ళల్లో ఆయన. కానీ చాలా ముఖ్యం. 16 దళాల్లో ఉన్న ప్రతి దేవతా పాయింట్‌ని మనం టచ్ చేసుకుంటూ వెళ్తే, అది నేను చెప్పాను కదా యంత్రానికున్న 16 దళాలు, 6 భుజాలు. అవన్నీ మనలో కొన్ని ఎనర్జీస్‌ని యాక్టివేట్ చేస్తాయి. అందుకని చాలా ముఖ్యమైన ఈ చిన్న చిన్న ఆలయాలే కానీ చాలా ముఖ్యమైన పరమేశ్వరుడాయన. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.